హలో మధు. హలో విజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి. ఏ ఊరు? మా ఊరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రమ్మంటావా? విజయ. మధు, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకనేనా ప్రతిసారి కనిపించి మాయమవుతున్నారు? అదేమిటి విజయ అలాగంటావు? నువ్వెప్పుడు తలుచుకుంటే నేను అప్పుడే ప్రత్యక్షమవుతుంటాను. నువ్వే మనస్ఫూర్తిగా తలుచుకోలేదన్నమాట. చాలండి, పోనీ ఈ మాటైనా చెప్పండి. ఏ మాట? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కా? మేము వస్తున్నాం. మేము అంటే? అదే, మా అత్తయ్య నేను కోర్టు పని మీద వస్తున్నాం. కలుసుకుంటారా? తప్పకుండా. ఎక్కడా? నువ్వెక్కడుంటే అక్కడ. జహాతుం వహాహం. మధు. బాయ్ బాయ్. బాయ్. చూసారా కొత్త బ్యూటీని? కమల. ఆ విమల సంగతి ఇప్పటికి చేర్చలేదు కానీ అలా కమల అంటున్నాడు రా. ఇప్పుడు ఎప్పుడు ఇంతేరా? కరెక్ట్. ఇంకా మేము దెబ్బలు తిన్నాం అబ్బాయి, ఇప్పటికే వీపులన్నీ వాచిపోయాయి. మై డియర్ బాయ్, ఎందుకురా కంగారు? నీలా తొందరపడి నలుగురిలో నవ్వులు పోలయ్యే రకం కాదురా మనం. విమల కోసం జాగ్రత్తగా ప్లాన్ వేశాం. ఈనాటికి అవకాశం చిక్కింది. ఇక చూడండి రా మనకు తడాక. హలో. హలో విమల, నేను గిరిని మాట్లాడుతున్నాను. మీరా? ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏ మీ అత్తయ్య వింటుందని భయమా? అత్తయ్య? అత్తయ్య అంటే నాకేం భయం. వెరీ గుడ్, యు ఆర్ గ్రేట్. అలా ఉండాలి. చూడండి విమలాదేవి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు సాయంత్రం మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? పోనీ నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు వద్దు, నేనే మీ ఇంటికి వస్తాను. ప్రామిస్? ప్రామిస్. సక్సెస్. విమలాదేవి గారు మా ఇంటికి వెయిట్ చేస్తున్నారు. పిట్ట వల్ల పడిందిరా. మాట ప్రకారం సరిగ్గా సమయానికే వచ్చావు. అన్నమాట నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ అందం స్వతహాగా వచ్చింది కాదు, నీతోనే వచ్చింది. చాలే వేళకోళం. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏ త్వరగా వెళ్ళకపోతే మీ అత్తయ్య కోపడుతుందని భయమా? అత్తయ్య? చచ్చా, అత్తయ్య అంటే నాకేం భయం. అయితే కూర్చో మరి ప్లీజ్. విమల, నాది చాలా విచిత్రమైన జీవితం. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. నేను ఒక దురదృష్టవంతుడైన ఏకాకిని. అదేమిటి గిరి? నీకు తెలియదు విమల, జీవితంలో మనిషి ఒక్కసారే ప్రేమించగలడు, ఒక్కరిని ప్రేమించగలడు. ఆ ప్రేమ సఫలం కాకపోతే
ఎంతమంది స్నేహితులున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా వారి జీవితం అడవగాచిన వినలేదు. గిరి, ఏమిటా మాటలు? విమల, నిజం చెప్తున్నా, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా దేవతలు ఆరాధిస్తున్నాను. నా జీవితానికి అర్థం ఆనందం నిన్ను పెళ్లి చేసుకోవడంలోనే వెళ్ళింది. విమల, నా ప్రశ్నకి నీ సమాధానం ఏమిటి? చెప్పు విమల, చెప్పు. గిరి, ముందు మా అక్కయ్యకి పెళ్లి కావాలిగా. అవునవును, మన సాంప్రదాయాలు మనం ఎప్పుడూ గౌరవించాలి. కానీ మన హృదయాలు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదుగా. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏది నీ చెయ్యేది? ఎందుకు? శుభం, గంట కూడా కొట్టింది అన్నట్టు ఈ శుభ సమయాన్ని మనం సెలబ్రేట్ చేయాలిగా. జస్ట్ ఎ మినిట్. సింపుల్ కోకోకోలా ఫర్ అవర్ హ్యాపీనెస్. ఫర్ అవర్ హ్యాపీనెస్. Mm-hmm.